మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలోని చెర్లపల్లి డివిజన్లో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. కాప్రా సర్కిల్ కుషాయిగూడలోని పోచమ్మ గుడి సమీపంలో స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనుల్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ డ్రైనేజీ ద్వారా వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు తగ్గుతాయని తెలిపారు. అనంతరం చక్రీపురం కాలనీలో సీసీ రోడ్డు పనులకి శంకుస్థాపన చేశారు. ఈ రహదారి నిర్మాణంతో కాలనీవాసులకి రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. టీచర్స్ కాలనీలో కూడా సీసీ రోడ్ల పనుల్ని ప్రారంభించి స్థానిక ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. చెర్లపల్లి డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తాం, ప్రజల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తాం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెర్లపల్లి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బండారి లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్యే ఉప్పల్ గారు మా టీచర్స్ కాలనీలో రోడ్డు వేయడం ప్రారంభోత్సవానికి ఇచ్చేశారు. వారికి మా అందరి తరఫున హృదయపూర్వక సుస్వాగతం తెలియజేస్తూ, వారితో పాటు వచ్చినటువంటి వివిధ కాలనీల ప్రెసిడెంట్స్, సెక్రటరీస్ మరియు మన నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, మరి ఈరోజు ఈ టీచర్స్ కాలనీ నిలబడింది అనంటే వారి అన్నగారైనటువంటి కీర్తి చేసినటువంటి శ్రీ బండారు రాజిరెడ్డి గారి యొక్క కృషి చాలా ఉన్నది. ఆ రోజుల్లో 30% కంట్రిబ్యూషన్ తోటి ఈ యొక్క వాటర్ కానివ్వండి, ఇతర డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉండేవి. మరి ఎవరు స్పందించకపోయేసరికి వారే స్వయంగా తన యొక్క కాన్స్టిట్యున్సీ ఫండ్ నుండి మా టీచర్స్ కాలనీకి ఈ యొక్క మంచినీటిని మరి సౌకర్యం ఏర్పాటు చేశారు. వారు ఆ రకంగా ఏర్పాటు చేసి మా యొక్క హృదయాలలో మరి శాశ్వతమైనటువంటి స్థానాన్ని వారు పొందారు. వారికి మరి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇంకొన్ని ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మాకు కమ్యూనిటీ హాల్ అనేది లేదు. మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఏదో రకంగా మరి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాల్సిందిగా అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. బండారి లక్ష్మారెడ్డి గారు, ఉప్పల్ ఎమ్మెల్యే గారు వచ్చి ఈ టీచర్స్ కాలనీలో రోడ్డు ఇనాగ్రేషన్ చేయటము కాలనీ వాసులకు సంతోషకరమైన విషయము. వాస్తవానికి సార్ గారు చెప్పినట్టుగా ఈ కాలనీ నిలబడ్డదంటే కేవలం రాజిరెడ్డి గారి వల్ల. నాయకుడు అనేవాడు ఎప్పుడైనా ప్రజల్లోంచి పుట్టుకొస్తాడు. ఆ ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన నాయకుడే బండారు రాజిరెడ్డి గారు. ఈ రోజు స్వచ్ఛ సరిగాన ఉన్న మా హృదయాల్లో మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటాడు. నాకు బాగా గుర్తుంది, మేము డబ్బులన్నీ వసూలు చేసుకుని సార్ దగ్గరికి పోయి నిలబడి, సార్ మేము డబ్బులు వసూలు చేసుకొచ్చాము, ఇది తీసుకోండి అంటే, అరే పిచ్చోలారా డబ్బులు ఎందుకు మీ జేబులలో పెట్టుకోండి, అవి నేను నా ఫండ్ నుంచి చేపిస్తానని చెప్పేసి 5 లక్షల రూపాయలతో వాటర్ వర్క్స్ చార్జ్ చేపించి మాకు మంచినీటి సౌకర్యాన్ని చేసిన ఘనత రాజిరెడ్డి గారికి దక్కుతుంది. వాస్తవానికి కాలనీ అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కానీ మాకు ఒక మేజర్ సమస్య ఏంటంటే, మా సర్వే నంబర్ 203/2ని తీసుకెళ్లి ప్రొహిబిషన్ లో పెట్టి రిజిస్ట్రేషన్స్ కాకుండా ఆపుతూ, పోనీ అట్లా ఆపినా మొత్తానికి ఆపుతున్నారా అంటే అది లేదు, డబ్బులు దండుకొని సబ్ రిజిస్టర్ గారు రిజిస్ట్రేషన్ చేయడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000, ₹1,50,000 ఒక బీదస్తుడు 100 గజాలు కొనాలంటే ఇవాళ ఎంత కష్టపడితే కానీ 100 గజాలు వస్తుందో మీ అందరికీ తెలుసు. అలాంటి దానికి ₹1,00,000 ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అంటే మీరే ఒకసారి ఆలోచించండి సార్. దయచేసి నేను కోరుకునేది ఒకటే, మీ పీరియడ్ లో మీ హయాంలో మాకు ఒక మేజర్ ఏంటంటే రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఆ ప్రొహిబిషన్ నుంచి ఆ సర్వే నంబర్ ను బయటికి లాగండి ప్లీజ్ దయచేసి. రెండవది, మాకు ఒక కమ్యూనిటీ హాల్ సమస్య. ఈ కమ్యూనిటీ హాల్ సమస్య అనేది దాన్ని ఎంత చెప్పుకుంటే తీరే సమస్య కాదు మాకు. అది మా కష్టార్జితము. ఒక ఆటో డ్రైవర్ కూడా కంట్రిబ్యూషన్ చేయడం కోసము ₹5,000 ఇచ్చాడు. అంటే రోజుకు ₹100, ₹200 సంపాదించే వ్యక్తి కూడా ₹5,000 ఇచ్చి కంట్రిబ్యూషన్ చేసి మాకు సమస్యని కమ్యూనిటీ హాల్ కట్టుకుంటే ఈ రోజు కళ్ళకి నీళ్లు వస్తున్నాయి సార్. వాస్తవానికి దాన్ని చూస్తుంటే మాకు, ఎందుకంటే 14 లక్షల రూపాయలు మా బొందలో పోసారు సార్. బొందలో పోసారు మాకు. ఆ రోజు ఎంత బతకడం అంటే, చేసేది రెండు పండుగలు రా బాబు, 2 పండుగలు మీరు చూసుకోండి, మీరు తాళంచేలు తీసుకోండి అని కూడా చెప్పాము. అయినా కూడా వినకుండా చక్రీపురంలో 3 జాగాలలో కూడా 4 జాగాలలో ఈ రోజు సుమారు ₹1 కోటి పైన ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. స్టామ్ వాటర్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఇతర రోడ్స్ అన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క డెవలప్మెంట్ కి అంటే నాకు సహకరిస్తున్న ఆఫీసర్లు కానీ, మా మినిస్టర్ గారు కానీ, సీఎం గారు కానీ, వీళ్ళందరూ కూడా నాకు మంచిగా సహకరిస్తున్నారు. ఎందుకంటే మా అన్న ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఉండే, ఇక్కడ మా మామనే ఒక 20 ఏళ్ళు సర్పంచ్ ఉండే. మేము ఎవ్వరం కూడా ఎక్కడ ₹1 తీసుకోకుండా హానెస్ట్ గా మేము పనిచేసేవాళ్ళం. మేము ఎవరి దగ్గర పైసలు ఎక్స్పెక్ట్ చేసి, లేకపోతే ఇల్లు కడుతుంటే, లేకపోతే ఇటుకేయంగానే ఇటుకేయంగానే మనుషులను పంపించేది దయచేసి ఇప్పుడన్నా ఆపాలి. ఎందుకంటే నేను ఆఫీసర్లందరినీ కోరుతా ఉన్నాను. నేను ఈ మధ్యకాలంలో చాలా మందిని ఆఫీసర్లను అడిగినా, ఏమైనా ఊరికే మీరు మనుషులను పంపిస్తున్నారు ఏంటిదంటే, సార్ మాకు తెలియదు సార్, ఇక్కడ
మా ఎక్స్ కార్పొరేటర్ గారు, నేను పేరు చెప్పదలుచుకోలేదు, తన మాకు చాలా ప్రెషర్ పెడుతుంది సార్. ఏ ఇంటికాడ వస్తే ఆ ఇంటికాడికి మనుషులను పంపించమంటుంది అని చెప్తా ఉన్నారు. కానీ దయచేసి మా ఎక్స్ కార్పొరేటర్ గారు రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మ ఇప్పుడు మీ టర్మ్ అయిపోయింది, మనం అందరం కలిసి, మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, మనం అందరం కలిసి పనిచేద్దాం. మనము కాన్స్టిట్యూన్సీకి లేదంటే మీ డివిజన్కి ఏది కావాలో మీరు తెచ్చుకోండి, మీరే కొబ్బరికాయ కొట్టండి. నేను దాంట్లో కూడా మీకు ఎక్కడ కూడా నేను అడ్డురాను. నేను మీరు ఏ పని చేసినా నేను అడ్డురాను. కానీ దయచేసి జనాలు ఏదైతే పని మేము తీసుకొచ్చిన పనికి కూడా నేను ఇనాగ్రేషన్ చేయొద్దు. నేను అదేంటి మినిస్టర్ గారు వచ్చి చేశారంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే అవన్నీ మాట్లాడకండి. ఏదైనా ఉంటే పని తీసుకొచ్చి పని చేయమని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరు ఇండ్ల కాడికి మనుషులను పంపించకండి. దయచేసి నా రిక్వెస్ట్ ఇది. ఆఫీసర్ని తంగు చేయకండి. ఎందుకంటే ఆఫీసర్లు కూడా రూలింగ్ పార్టీలో ఎవరుంటే వాళ్ళ మాట వింటారు. నాకు కూడా తెలిసే నేను ఈ రోజు సీఎం గారిని కలవడం జరుగుతూ ఉంది, మంత్రులను గారిని కలుస్తా ఉన్నాను. నేను ఇక్కడికి 100 కోట్ల వర్కులు తీసుకొచ్చినాను ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి. ఏ ఏరియాలో కూడా ఇన్ని రాలేదు. 4 చెరువులు తీసుకొచ్చిన, మీ అందరికి కూడా ఐడియా ఉంది. ఉప్పల్ గాని, రామంతపూర్ పెద్ద చెరువు, అట్లే హెచ్ఎంటీ కాలనీ చెరువు, అట్లే కాపరా లేకు, ఇవన్నిటి కూడా 150 కోట్ల పైన ఖాళీ చెరువులు కాకుండా సీసీ రోడ్లు, డ్రైన్లు ప్రతి ఒక్కటి కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. కానీ మీరు అక్కడ కూడా పోయి మీరు ఆఫీసర్లకు పోయి ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇతను పని ఇవ్వద్దని చెప్తా ఉన్నారు. దయచేసి అట్లా చెప్పకుండా మీరే తెచ్చుకోండి, మీరు తీసుకురండి, మేము కూడా తీసుకొస్తాం. పోనీ నేను నన్ను ఆపి మీరు తెస్తున్నారంటే సంతోషం. మీ ముఖాలు చూస్తే ఓడి దగ్గర కూడా రానిచ్చి మీరు బయటికి వెళ్ళంగానే సార్ మమ్మల్ని తంగు చేస్తుంది సార్ అని చెప్పి. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను కాలనీ వాళ్లకు ఎవరిని కూడా సఫర్ చేయకండి. అలాగనే ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మనుషులు మప్పియద్దని చెప్పి కోరుకుంటున్నాను.